ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో కేవలం ఒక సక్సెస్ మాత్రమే కాదు, ఇది వాళ్ళని వాళ్ళు నిరూపించుకునే రోజు. ప్రతీకారం అనగానే కత్తులు గొడవలు కాదు. ఇక్కడ ప్రతీకారం అంటే ఎవరైతే నీ వల్ల కాదు అని అన్నారో వాళ్లే వీళ్ల విజయాన్ని చూసి ఆశ్చర్యపోయేలాగా ఎదగడం. అసలు సిసలైన రివెంజ్ అంటే అది సక్సెస్ తో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం. ఈ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఏమిటో తెలుసా? అది మీ మౌనం. మేషరాశి వారి జీవితంలో ఎన్నాళ్లు జరిగింది ఇదే. మీ వెనుక కొందరు కుట్రలు చేస్తున్నా, ప్రాణంగా నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తూ ఉన్నా మీరు గొడవలకు వెళ్లలేదు, మాటలతో రచ్చ చేయలేదు, కన్నీళ్లను గుండెల్లోనే దాచుకొని లోకానికి మాత్రం అంతా సవ్యంగా ఉన్నట్టే గంభీరంగా కనిపించారు. గడిచిన కాలం మిమ్మల్ని ఎంతగా గాయపరిచిందో, ఎన్ని నిద్రలేని రాత్రులను మిగిల్చిందో ఆ భగవంతుడికి మరియు మీ మనసుకు మాత్రమే తెలుసు. మీరు పడిన కష్టాలు, ఎదురైన అవమానాలు, అనుభవించిన బాధలు నిజం చెప్పాలంటే వీళ్లు ఎవరికి కూడా చెప్పుకోలేరు. పైకి ఎంత గంభీరంగా, అంత సవ్యంగా ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం ఏదో నలిగిపోయి ఉంటారు. మరి స్నేహితులారా, ఇప్పుడు మీ ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, కుటుంబంలో అశాంతి మరోవైపు. అసలు నా జీవితం ఇంతేనా, నా కష్టానికి ఫలితం దక్కదా అని మీరు సందిగ్ధంలో ఉన్న తరుణంలో ఆకాశంలో గ్రహాల కదలికలు ఒక అద్భుతమైన మలుపును సూచిస్తున్నాయి. ఎవరిని నమ్మాలో తెలియక నమ్మిన వారు వెన్నుపోట్లు పొడుస్తూ ఉంటే కన్నీళ్లను గుండెల్లోనే దాచుకొని లోకానికి నవ్వుతూ కనిపించిన మేషరాశి వారు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎవరైతే వీళ్ళని తక్కువ అంచనా వేశారో వాళ్ళకి సమాధానం చెప్పే సమయం ఆసన్నమైంది. అవును, ఈ రాబోయే 24 గంటల్లో గ్రహగతుల ప్రభావం వల్ల మీ జీవితంలో అత్యంత కీలకమైనవిగా కాబోతున్నాయి. ఎన్నాళ్ళుగా మీరు పడ్డ కష్టాలు, అనుభవించిన అవమానాలు, ఎదురు చూసిన విజయాలు, వీటన్నిటి కూడా ఒక సరైన సమాధానం దొరికే సమయం కూడా వచ్చేసింది. ఈ సమయంలో మీ అదృష్టం ఎలా ఉండబోతుంది, గ్రహాలు మీ పక్షాన్ని నిలిచి మీకు ఎలాంటి విజయాన్ని అందించబోతున్నాయి, మీ సమస్యలకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం రాశిఫలం మాత్రమే కాదు, మీ భవిష్యత్తుకు ఒక అద్భుతమైన దికుర్చి కూడా. మరి స్నేహితులారా, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మేషరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన స్థిరత్వాన్ని, సంతోషాన్ని ఇవ్వబోతుంది. ముఖ్యంగా మీ రాశికి ద్వితీయ స్థానంలో ఉన్న దేవగురు బృహస్పతి ఒక మనిషి తన జీవితంలో కోరుకునే అన్ని రకాల భౌతిక సుఖాలు మరియు డబ్బును ఈ సమయంలో పుష్కలంగా ఇస్తున్నారు. పట్టిందల్లా బంగారంలా మీ ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. దానికి తోడు మీ రాశ్యాధిపతి అయిన కుజుడు మరియు బుధ భగవానుడు అనుకూల స్థానంలో సంచరిస్తుండడం వల్ల మీ కెరీర్ కు ఒక ఊహించని పెద్ద అదృష్టం వస్తుంది. మీ ప్లానింగ్, మీ అద్భుతమైన తెలివితేటలు ఆఫీసుల్లో అందరూ కూడా చాలా మెచ్చుకుంటారు. అయితే మీకు బయట ఎంత గుర్తింపు వచ్చినా, ఆర్థికంగా ఎంత లాభం వచ్చినా కూడా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం రాహుకేతుల ప్రభావం వల్ల మనసు అంత ప్రశాంతంగా ఉండనివ్వదు. మీకున్న అతిగా ఆలోచించే స్వభావం వల్ల తెలియని ఒక ఆత్మన్యూన్యత భావం, జీవితం పట్ల నిర్లక్ష్యం మరియు భవిష్యత్తు గురించిన అకారణ భయం మీ సమయంలో మీ నిద్రకు కాస్త పాడు చేస్తాయి. కానీ ఒక చిన్న మానసిక సంఘర్షణ పక్కన పెడితే మీరు ఆర్థికంగాను, వృత్తిపరంగాను అత్యున్నత శిఖరాలను అందుకునే అద్భుతమైన కాలం. మీ మానసిక ఒత్తిడి పోవడానికి ప్రతిరోజు ప్రశాంతంగా గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, ఎంతో శ్రేయస్కరం. మరి స్నేహితులారా, ఈ సమయంలో మేషరాశి వారికి జరగబోయే మొట్టమొదటి మహా అద్భుతం మీ శత్రునాశనం మరియు అప్పులు తీరిపోవడం. పట్టిందల్లా బంగారం అయ్యే అన్నట్లుగా మీ రాశి గ్రహ బలాలు అనుకూలంగా మారి అఖండ వరప్రదాతగా మారబోతుంది. ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా ఆర్థిక లాభాన్ని మరియు మీ మనసులో ఎన్నాళ్ళుగానో ఉన్న కోరికలు తీరి అద్భుతమైన సమయం అయితే రాబోతుంది. ఎన్నాళ్ళు ఎక్కడో ఆగిపోయిన పాత బకాయిలు, ఇన్సూరెన్స్ డబ్బులు గాని లేదా మొండి బాకీలు అకస్మాత్తుగా ఈ రోజు మీ చేతుకు అందుతాయి. మీరు పడే ప్రతి కష్టంలోనూ కూడా ఆ భగవంతుడు మీకు సహాయం చేస్తున్నట్లుగా అద్భుతమైన అనుభూతి మీకు కలుగుతుంది. ఎన్నాళ్ళు మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా వేధించిన పాత అప్పులు తీర్చడానికి ఈ రోజున ఊహించని మార్గాలనేవి మీకు లభిస్తాయి. స్నేహితులారా, ఇక ఉద్యోగ విషయానికి వస్తే మీ కెరియర్ లో తిరుగులేని ఆధిక్యం లభిస్తుంది. ఈ రోజు సూర్య బుధుల అనుగ్రహ సంచారం వల్ల మీ ఆఫీసుల్లో మీ ప్రణాళికలకు తిరుగు ఉండదు. పదోన్నతులు, ప్రమోషన్లు మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి. గతంలో మీ ఎదుగుదలకు అడ్డుపడిన శత్రువులు ఇప్పుడు మీ విజయాన్ని చూసి మీ ముందు తల వంచుతారు. ఇక మీ
శత్రువుల ఆటలు ఇకపై సాగవు. కానీ బంధాల విషయం మరియు మానసిక స్థితికి వస్తే ఇప్పుడే ఒక వింతైన కర్మ ఆట ఆడుతుంది. మీకు బయట ఎంత గుర్తింపు వచ్చినా కూడా, ఆర్థికంగా ఎంత లాభం ఉన్నా కూడా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం కేతు సంచారం వల్ల అంత ప్రశాంతంగా ఉండనివ్వదు. ఈ సంచారాల వల్ల మీ జీవితంలో ఎంత మంచి జరుగుతున్నా కూడా నిజంగా నాకు అంత అదృష్టం ఉందా, ఈ సంతోషం ఎంతకాలం నిలుస్తుంది అని మిమ్మల్ని మీరే శపించుకుంటూ ఉంటారు. తెలియని ఆత్మభావం మీ జీవితం పట్ల నిర్లక్ష్యం మరియు భవిష్యత్తు గురించి అకారణ భయాలు మీ నిద్రను పూర్తిగా పాడు చేస్తాయి. దీని వల్ల తండ్రి గారితో లేదంటే ఇంట్లో పెద్దవారితో ఒక రకమైన మౌన పోరాటం మీరు చేయవలసి వస్తుంది. మరోవైపు దూర ప్రయాణాలకు సంబంధించిన ఒక అద్భుతమైన మార్గం ఈ సమయంలో సుముఖం అవుతుంది. మీ భాగ్యస్థానంలో మరియు వ్యయస్థానంలో ఉన్న గ్రహాల అనుకూలత సంచారం వల్ల విదేశీ ప్రయాణాలు లేదంటే సుదూర ప్రాంత తీర్థయాత్రలు చేసే అవకాశం బలంగా ఉంది. చాలా కాలంగా ఆగిపోయిన మీ వీసా పనులు లేదంటే పాస్పోర్ట్ వ్యవహారాలు అత్యంత సులభంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మరియు ఈ సమయంలో గ్రహాల తీవ్రత వల్ల ఇంట్లో ఏదో ఒక చిన్న వస్తువు లేదంటే వాహన రిపేర్ రావచ్చు, లేదంటే కుటుంబ సభ్యుల మధ్య వచ్చి చిన్న చిన్న మనస్పర్ధల వల్ల గృహశాంతి కాస్త తగ్గినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ధన విషయంలో మరియు బంధాల విషయాలు కూడా ఒక అద్భుతమైన క్రమశిక్షణ పాటించండి. మీకే తెలియకుండా అనవసరమైన ఖర్చులను పూర్తిగా తగ్గించుకోండి. పొదుపు వైపు మీ దృష్టిని పెట్టండి. మరి స్నేహితులారా, మీ రాశి వారికి కుజుడు అధిపతి కావడం వల్ల మీలో ఒక అద్భుతమైన నాయకత్వ ప్రతిభ ఉంటుంది. మీ ప్రతిభే కాదు, ఎదుటి వారిలో ఉన్న నైపుణ్యాన్ని కూడా మీరు చాలా సులభంగా గుర్తిస్తారు. ఎవరు ఏ పనికి సామర్థ్యులో ఎవరికి ఎక్కడ పెట్టాలో మీరు చక్కగా నిర్ణయించగలుగుతారు. మీ జ్ఞాపక శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. నాయకత్వంలో మరియు ఆర్థిక లెక్కలో మీకు తిరిగిలేని ప్రజ్ఞ కూడా ఉంటుంది. మీ చుట్టూ ఉన్న కొందరు స్నేహితులు కావాలని సమస్యలు సృష్టించి మళ్లీ వాళ్ళే పరిష్కరించినట్లుగా నటించే వింత మనస్తత్వం కలవారు. ఇతరుల నేర ప్రవృత్తి, మీ వెనుక జరిగే కుట్రలు మీరు చక్కగా గుర్తించగలుగుతారు. కానీ దాన్ని నిరూపించే ప్రయత్నం చేయలేక లోపల నలిగిపోతూ ఉంటారు. ఇతరులకు అంత త్వరగా నమ్మలేకపోయినా ఏదో ఒక బలహీనత క్షణంలో ఇతరులను అతిగా నమ్మి దారుణంగా మోసపోతారు. అంటే హామీగా ఉండడం కూడా చేయవద్దు. దీని వల్ల మీరు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మరియు ఈ రోజు ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీ పాలిట గ్రహాలు మీకు అనుగుణంగా ఉన్నాయి అంటే మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా ఆర్థిక లాభాలు చేకూరుస్తాయి. మీ రాశ్యాధిపతి అనుకూల స్థితిలో ఉండడం వల్ల అకౌంట్స్, ఆర్థిక లెక్కలు, ఒప్పంద పనుల్లో ఉన్న వారికి తిరుగులేని ఆధిక్యం అనేది లభిస్తుంది. నష్టాల్లో ఉన్న సంస్థలు కూడా ఈ దక్షిణతో చక్కదిద్ది లాభాల్లోకి తీసుకెళ్తారు. మరియు మీ ఆశయాలకు అనుకూలకంగా నడిచే ఒక బలమైన అభిమాన మార్గం అనేది ఏర్పడుతుంది. ధనాన్ని ఎక్కడ ఎలా ఉపయోగించాలో మీకు అంతా బాగా తెలుసు. కానీ బంధాల విషయానికి వస్తే ఇక్కడ ఒక వింతైన కర్మ ఆట ఆడుతూ ఉంటుంది. వ్యయస్థానంలో గ్రహాల సంచారం మిమ్మల్ని ఒంటరిగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండనివ్వదు. తెలియని ఆత్మభావం, భవిష్యత్తు గురించి అకారణ భయం రాత్రిళ్లు మీ నిద్ర పాడు చేస్తాయి. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకొని మీ మంచితనం వల్ల మీరే లేనిపోని ఇబ్బందులు గురి అవుతూ ఉంటారు. మరియు వివాహ జీవితంలో పెద్ద ఒడిదూకుళ్లు లేకపోయినా మీ స్వయంకృత అపరాధం వల్ల కొన్ని చిన్న చిన్న ఏకపక్ష నిర్ణయాల వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటారు. పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయాలు వివాదాలు తెలతవచ్చు. ఆస్తులు అన్యక్రాంతం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అయితే ఉండండి. పనులు చక్కదిద్దడంలో కొద్దిపాటి నిర్లక్ష్యం చూపించినా కూడా చేజారిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఈ సమయంలో మీ సమస్యలన్నిటిని కూడా అధిగమించి గ్రహాల పూర్తి అదృష్టాన్ని అందుకోవడానికి ఈ రోజు ఉదయాన్నే ప్రశాంతంగా కూర్చొని విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన మరియు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మీ జాతకంలోని దోషాలన్నీ కూడా తొలగిపోయి సర్వ శుభాలు కలుగుతాయి. మరి మేషరాశి వారి జీవితంలో ఒక మహా అద్భుతమైన మార్పు మొదలయ్యే సమయం వచ్చేసింది. సాక్షాత్తు ఆ మహాదేవుడు పంపిన సంకేతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశిఫలం కాదు. ఇది మేషరాశి వారి జీవితాన్ని లోపల నుండి కదిలించే ఒక సరికొత్త దశ గురించి. ఈ రోజున ఉన్న గ్రహాలు మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ అత్యంత బలంగా పనిచేసే రోజు కాబోతుంది. మీరు చాలా కాలంగా ఒకే భావంతో బ్రతుకుతూ ఉన్నారు. నేను ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు అనే భావన, ఎవరికి చెప్పుకోలేని ఒక వింతైన ఒంటరితనం. మీ రాశ్యాధిపతి అనుకూలకంగా ఉన్నా కూడా, మీ వైపు ఎంత న్యాయం ఉన్నా కూడా పరిస్థితులన్నీ కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించిన రోజులు. మీ మనసులో ఎన్నో ప్రశ్నలు నిరంతరం తిరుగుతూ ఉంటాయి. నా జీవితం ఎప్పుడు మారుతుంది? నా శ్రమకు, నా మేధస్సుకు ఎప్పుడు ఫలితం వస్తుంది? నేను ఈ సమాజంలో ఎవరినైనా నమ్మవచ్చా లేక ఇంకా ఒంటరిగానే నడవాలా అని ఈ ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్పే కాలమే ఇది. కేవలం ఊహ కాదు,
మిమ్మల్ని భయపెట్టే జ్యోతిష్యం అంతకంటే కాదు, ఇది మీ నిజాన్ని చెప్పే ఒక అద్భుతమైన మార్గదర్శనం. ఈ రోజు గ్రహగతుల ప్రకారం మేషరాశి వారి జీవితంలో ఏది నిలుస్తుంది, ఏది నెమ్మదిగా ముగుస్తుంది, ఎవరు మీతో ఉంటారు, ఎవరు మీకు దూరం అవుతారు, మరియు మీరు తీసుకునే ఏ నిర్ణయం మీ భవిష్యత్తు మలుపు తిప్పుతుంది, ఇవన్నీ కూడా ఈ సమయంలో స్పష్టంగా తెలుస్తాయి. ఎందుకంటే అసలు ఇప్పటి వరకు మేషరాశి వారు అన్ని కష్టాలు కూడా అంత మౌనంగా భరించిన అసలు కారణం ఏమిటో తెలుసా? మేషరాశి వారు ప్రతి చిన్న విషయానికి మాటలతో రచ్చ చేసే స్వభావం కలవారు కాదు. లోపల నిశ్శబ్దంగా భరించే గొప్ప స్వభావం, గంభీరమైన మనస్తత్వం కలవారు. గతంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు చాలా చిన్నవి కావు. కుటుంబంలో ఈ సిద్ధతలను, మీ పక్కా ప్లానింగ్ ఎవరు అర్థం చేసుకోలేకపోవడం, పని ప్రదేశంలో మీ నిజాయితీని, మీ కష్టానికి సరైన విలువ ఇవ్వకుండా తక్కువ అంచనా వేయడం, స్నేహాల్లో బంధాల్లో మీరు ఎంత ఇచ్చినా తిరిగి అంతే మోసము, వెన్నుపోటు రావడం, ఇవన్నీ కళ్ళారా చూసినా మీరు ఎవరితోనూ మాటలు పెంచలేరు, గొడవలు పడలేదు. ఎందుకంటే మీకు బాగా తెలుసు నిజం అనేది ఎప్పటికైనా కాలంతోనే బయటపడుతుంది అని. మీ ఆత్మగౌరవం మీకు సమాధానం చెప్తుందని. మీ మౌనం మీ బలహీనత అసలు కాదు, ఇది మీలో ఉన్న లోతైన సహనం. కానీ ఈ సహనం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పరీక్షింపబడింది. అందుకే ఈ రోజు గ్రహస్థితి మీ సహనానికి ప్రతిఫలాన్ని ఇవ్వబోతుంది. మేషరాశి అధిపతి కుజుడు కావడం వల్ల మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా లోతుగా గమనిస్తూ ఉంటారు. ఎవరైనా తప్పు చేసినా, వెన్నుపోటు పొడిచిన వెంటనే ఆవేశపడి రచ్చ చేయరు. వీరి ప్రవర్తన వెనుక ఉన్న కారణం ఏమిటి అంటే అసలు నిజం ఎప్పుడు కూడా బయటపడుతుంది అని నిశ్శబ్దంగా లెక్కలు వేసుకుంటూ కాలం కోసం ఓపికగా ఎదురు చూస్తూ ఉంటారు. మీరు చాలా క్రమశిక్షణతో, కొన్ని సిద్ధాంతాలతో బ్రతుకుతూ ఉంటారు. కానీ కుటుంబ సభ్యులు గాని, సమాజం గాని వీరి ప్లానింగ్, వీరి నిజాయితీని అర్థం చేసుకోకుండా మొండిగా ఉంటారు అని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. ఇది మేషరాశి వారికి లోపల తీవ్రమైన మానసిక వేదనను మిగులుస్తుంది. అలాగే మేషరాశి వారు పని ప్రదేశంలో లేదంటే వ్యాపారంలో ఆర్థిక వ్యవహారాలు బాగా తెలుసుకుంటారు. అలాగే మీరు మీ సంస్థ కోసం రాత్రింబవలు కష్టపడిన దానికి తగిన గుర్తింపు లేక క్రెడిట్ వేరే వాళ్లు కొట్టేస్తూ ఉంటే మీరు ఆత్మగౌరవంతో మౌనంగా భరిస్తారు. కానీ మీరు ప్రాణంగా నమ్మిన స్నేహితులు లేదంటే బంధువులే వీరికి వెనుక రాజకీయాలు చేసి, చాడీలు చెప్పి వెన్నుపోటు పొడిచినప్పుడు వీరు గొడవలు పడకుండా తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ మౌనంగా దూరంగా జరుగుతారు. మరి స్నేహితులారా, మేషరాశి వారికి అపారమైన ధైర్యాన్ని, ఊహించని ఆకస్మిక మార్పులను తీసుకురాబోతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే కనుక ఈ సమయంలో మేషరాశి వారికి ఒక అద్భుతమైన ఉపశమనాన్ని, అదే సమయంలో వ్యక్తిగత సంబంధాలు కొన్ని సున్నితమైన సవాళ్లను తీసుకుంటుంది. మీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న అప్పుల బాధలు కానీ, శత్రువుల బాధలన్నీ కూడా మీ జాతకంలో గ్రహాలు తమ అపారమైన అనుకూల దృష్టితో శాశ్వతంగా దూరం చేయబోతున్నాయి. ఈ సమయంలో మీలో శత్రువులపై విజయం సాధించే ధైర్యం గాని, రుణ విముక్తి పొందే మార్గాలు గాని, ఆర్థికంగా బలోపేతమయ్యే అదృశ్య శక్తి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఎన్నాళ్లు మీరు ఎదుర్కొంటున్న కఠినమైన పరీక్ష ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. మీరు ఇంతకాలం మౌనంగా భరించిన ప్రతి క్షణాన్ని ఆ భగవంతుడు లెక్కల్లోకి తీసుకుంటారు. మిమ్మల్ని ఒకప్పుడు చేతకాన్ని వాడిగా భావించి తక్కువ అంచనా వేసిన వాళ్లే మీ విజయాలను చూసి ఎందుకు వెనక్కి తగ్గిపోతున్నారో తెలుసా? మీరు మీ సిద్ధాంతాల కోసం ఎక్కువగా మాట్లాడకపోవడం, అనవసరంగా ఎవరికి ఎదురు చెప్పకుండా మౌనంగా మీ పని మీరు చేసుకోవడం, కొంతమంది మీ సహనాన్ని ఆడుకుంటున్నారు. కానీ మేషరాశి వారి లక్షణం ఏమిటో తెలుసా? గ్రహ అనుకూలత ఉంటే మాత్రం వీరికి విజయం సాధించడంలో తిరుగులేని సమాధానం చెప్తారు. ఈ సమయంలో మీలో వచ్చే అంతర్గత మార్పు సమాజానికి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఇకపై మీ గౌరవాన్ని, మీ ఆత్మ గౌరవాన్ని తగ్గించే ఏ ఒక్క పరిస్థితిని కూడా అసలు అంగీకరించరు. మీ గ్రహాల ప్రభావం వల్ల మీ మాటలు తక్కువై, మీ నిర్ణయాలు మాత్రం చాలా గట్టిగా ఉంటాయి. అందుకే ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చేసిన వాళ్ళు మెల్లమెల్లగా వెనక్కి తగ్గుతారు. ఇక్కడ కారణం భయం కాదు, మీ అసలైన విలువ, మీ మేధస్సు వారికి అర్థం కావడమే. ఈ 24 గంటల్లో ఒక సరికొత్త స్పష్టత తీసుకొస్తాయి. ఇప్పటి వరకు ఏం చేయాలి, ఏం చేయకూడదు అని అనుకున్న అయోమయం పూర్తిగా తొలగిపోతుంది. మరియు నా విలువతోనే నేను బతకాలి అనే ఆలోచన మీ మనసులో బలంగా నాటుకుంది. మీ ప్రాధాన్యతలు మారతాయి. ఎవరి కోసం మీరు ఇన్నాళ్ళు ఆగిపోయారో, ఎవరి కోసం మీ కోరికలు అణిచివేశారో వాళ్ళ గురించి మీరు కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. ఈ మార్పు నెమ్మదిగా వస్తుంది, కానీ జీవితంలో శాశ్వతంగా ఉండిపోతుంది. ఇప్పుడు మీ జీవితం నుండి ఒక వ్యక్తి ఒక్కసారిగా కాదు, చాలా నెమ్మదిగా దూరం అవుతారు. ఆ దూరం అయ్యేది మీ శత్రువు కాదు. చాలా సార్లు మీ ప్రాణంగా నమ్మిన వారే కావచ్చు, మీ చుట్టూ ఉంటూ మీ మంచితనాన్ని వాడుకున్న వారు కావచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తి మీ ఎదుగుదల తెలియకుండానే అడ్డుగా ఉన్నారు. మరి ఎన్నాళ్ళు మీ జీవితంలో ఇలా ఎందుకు జరిగింది, ఎందుకు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు? మేషరాశి వారు ధన సంపద కంటే కూడా వృత్తిలో గౌరవాన్ని, నిజాయితీని అత్యంత ప్రాధాన్యత ఇచ్చే స్వభావం కలవారు. కానీ గత కొంతకాలంగా ఎంత కష్టపడిన ఆదాయం నిలకడగా లేకపోవడం, వచ్చిన డబ్బు చేతులు నిలవకపోవడం మిమ్మల్ని తీవ్ర నిరాశను గురిచేశాయి. ఇది మీ అర్హత లోపం కాదు. మీరు పెట్టిన శ్రమకు సరైన ప్రతిఫలం రావాలి అంటే మీ జీవితంలో కొన్ని భయంకరమైన ఆ కర్మబంధాల ముగింపే ఈ రోజు. స్నేహితులారా, మీ జీవితంలో ఒక
పెద్ద ఆర్థిక అడ్డంకి తొలగి సంకేతం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ నిలిచిపోయిన మీ ఆదాయ మార్గాలన్నీ కూడా ఒక్కసారిగా వేగంగా ముందుకు కదులుతాయి. ముఖ్యంగా సమాజంలో లేదంటే మీ బంధువుల్లో మీరు ఎక్కడైతే అవమానపడ్డారో, మీ విలువ ఎక్కడైతే తక్కువ అంచనా వేశారో కరెక్ట్ గా అక్కడి నుండే మీ జీవితం ఒక ఊహించని అద్భుతమైన మార్పు అయితే మొదలవుతుంది. ఆ పరమేశ్వరుడు అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇక ఉద్యోగం లేదంటే మీరు చేసే పనిలో మరియు ఇప్పుడు మీపై ఉన్న అపోహలన్నీ పటాపంచలవుతాయి. ఈ రోజు మీరు నోరు తెచ్చి ఎవరికి కూడా సమాధానం చెప్పవలసిన అవసరమైతే లేదు. మీ విజయమే, మీ పనే మీ తరపున గట్టిగా మాట్లాడుతుంది. జ్యోతిష పరంగా చూస్తే ఈ రోజున మేషరాశి వారికి సమయంలో ఆఫీసుల్లో తమ సత్తా చాటుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. సూర్య సంచారం వల్ల మీలో ఒక కొత్త ఉత్తేజం వస్తుంది. ముఖ్యంగా మీకు కొత్త పరిచయాలు పెరగడానికి గ్రహాలు అద్భుతంగా అనుకూలిస్తున్నాయి. ఇంక్రిమెంట్లతో కూడిన ప్రమోషన్ ఈ రోజు ఖచ్చితంగా వస్తుంది. ఈ సమయంలో మీ ఉద్యోగంలో కొన్ని అనుకోని ఆకస్మిక మార్పులు రావచ్చు. మీకు అసలు ఊహించని ఒక పెద్ద ప్రాజెక్టు బాధ్యతగా మీకు అప్పగించడం లేదంటే హఠాత్తుగా మీకు అనుకూలమైన చోటికి బదిలీ జరగడం వంటివి జరుగుతాయి. గ్రహాలు అనుకూల స్థితిలో కొలువై ఉన్నాయి కాబట్టి మీరు చేసే ప్రతి పనికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది. ఈ ఆకస్మిక మార్పులన్నీ కూడా అంతిమంగా మీకు అఖండమైన మేలును, భవిష్యత్తుకు బలమైన పునాదిని మాత్రమే ఇస్తాయి. ఈ రోజున మీకు ఒక అద్భుతమైన ఆఫర్ లభిస్తుంది. గ్రహాల అనుకూలత వల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఈ సమయంలో కూడా అనూహ్యంగా పెరుగుతుంది. ఇన్నాళ్లుగా మిమ్మల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేసిన పాత అప్పులన్నీ కూడా తీరిపోయి చేతిలో ధనం నిలుస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన స్థిరాస్తులు, క్రమ విక్రయాల లావాదేవీలు ఒక కొలిక్కి వచ్చి మీ ఊహకందని రీతిలో భారీ లాభాలు తెచ్చిపెడతాయి. అయితే డబ్బు ఎంత బాగా వస్తున్నా సరే వ్యయస్థాన ప్రభావం వల్ల ఖర్చులు కూడా అదే రేంజ్ లో మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే భయపడకండి, ఈ ఖర్చులు అనవసరమైనవి కావు. మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు, సుదూర ప్రాంతాల దూర ప్రయాణాలకు గాని లేదంటే మీ గృహానికి మీకు నచ్చిన విధంగా అందంగా తీర్చిదిద్దుకోవడానికి, అలంకరించుకోవడానికి ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇక్కడ ఒక తీవ్రమైన హెచ్చరికను గుర్తుంచుకోండి. ఈ సమయంలో మీకున్న మంచితనం వల్ల ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చే ముందు లేదంటే నమ్మి పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించడం చాలా మంచిది. లేదంటే ఆ ధనం తిరిగి రాక ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుంది. ఈ చిన్న జాగ్రత్త పాటిస్తే ఆర్థికంగా మీకు తిరుగులేని విజయాలు అందుతాయి. ఇక స్నేహితులారా, ఆరోగ్య పరంగా మీ శరీరానికి ఎలాంటి లోటు ఉండదు. కానీ మానసికంగా ఆరోగ్య విషయాలు మాత్రం అస్సలు అశ్రద్ధ పనికిరాదు. గ్రహాల సంచారం వల్ల ఈ సమయంలో రాత్రులు సరిగ్గా నిద్ర పట్టని పరిస్థితి ఉంటుంది. మీకున్న అతిగా ఆలోచించే అలవాటు వల్ల ఎప్పుడు ఏవో తెలియని ఆలోచన మీ బుర్ర లోపల తొలిచేస్తూ ఉంటాయి. సమాజంలో ఎంత గౌరవం దక్కుతున్నా, ఆర్థికంగా ఎంత లాభం వస్తున్నా సరే ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం నేను ఇంకా జీవితంలో ఏమీ సాధించలేను, నా బతుకు ఇంతేనా అని ఒక రకమైన ఆత్మభావం మీకు కలుగుతుంది. దీని తోడు రాహు ప్రభావం వల్ల జీర్ణకోశ సమస్యలు అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ లేదంటే కడుపు సంబంధిత చిన్నపాటి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆహార నియమాల విషయాలు కాస్త అయితే కొంచెం జాగ్రత్త ఉండండి. మరియు ప్రతిరోజు కొంత సమయం ప్రశాంతంగా కూర్చొని ధ్యానానికి కేటాయించండి. అలాగే రాత్రి పడుకునే ముందు నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టి దైవ చింతన చేయడం లేదంటే పాజిటివ్ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ మనసుకు అపారమైన ప్రశాంతత దొరుకుతుంది. అలాగే ప్రతిరోజు గణపతి ఆరాధన చేయడం వల్ల మీకు సర్వ శుభాలు కలుగుతాయి. మరి స్నేహితులారా, ఇక మేషరాశి వారి వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే ఈ రోజున గృహ వాతావరణంలో కొన్ని విచిత్రమైన మార్పులు తీసుకురాబోతున్నాయి. గ్రహాల శుభ వీక్షణల వల్ల మీ గృహం ఒక అద్భుతమైన దైవిక ప్రశాంతత ఉంటుంది. ఎన్నాళ్లుగా ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా తొలగిపోయి మీ ఇంట్లో ఏదైనా ఒక పెద్ద శుభకార్యం లేదంటే మంగళకరమైన వేడుక జరగడానికి బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పిల్లల ప్రగతి, చదువు లేదంటే ఉద్యోగాల్లో వారు సాధించే విజయాలు ఈ సమయంలో మిమ్మల్ని మానసికంగా ఎంతో సంతోషపరుస్తాయి. మీ గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. దానికి తోడు ప్రస్తుతం భాగ్యస్థానంలో కుజుడి వల్ల మీ తండ్రి గారితో లేదంటే ఇంట్లోని ఇతర కుటుంబ పెద్దలతో అనవసరమైన వాదనలు, సిద్ధాంతపరమైన గొడవలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి పెద్దలు ఏవైనా మాట్లాడినా మీరు ఎదురు చెప్పకుండా మౌనంగా ఉండడం చాలా మంచిది. ఈ సమయంలో ఏది మీకు సరైనదో, ఏ బంధం మీ జీవితం నుండి వదిలేయాలో మీకు తిరిగిలేని స్పష్టమైన అవగాహన అనేది వస్తుంది. ఈ పక్క క్లారిటీతోనే మీకు సరికొత్త ఆత్మవిశ్వాసం కూడా వస్తుంది. భవిష్యత్తు గురించి మీలో ఉన్న అకారణ భయం పూర్తిగా తొలగిపోతుంది. మీరు అత్యంత ధైర్యంగా, గంభీరంగా ముందడుగు వేయగల మానసిక స్థితిలోకి అయితే వస్తారు. మేషరాశి వారి జీవితంలో ఒక మైలురాయి లాంటి అత్యంత కీలకమైన మలుపు. ముఖ్యంగా మీ మాటలు, మీ సిద్ధాంతాలు ఒక కొత్త విలువ రాబోతుంది. మేషరాశి వారు చాలా సార్లు తమ ఆత్మగౌరవం దెబ్బతినకూడదని చెప్పేసి గొడవలు ఎందుకులే అని తమ మనసులోని బాధను, భావాలు లోపలే దాచుకుంటూ ఉంటారు. అవసరం ఉన్నా సరే బయటికి వచ్చి రచ్చ చేయరు, మాట్లాడరు. అందుకే మీలోని బుద్ధి బలాన్ని, మీ విలువను చాలా మంది చాలా సందర్భాల్లో చాలా తక్కువ అంచనా వేస్తూ వచ్చారు.
చూస్తారు. ఈ సమయంలో మీ అద్భుతమైన మార్పు మీ కళ్ల ముందే మొదలవుతుంది మరియు ఇక్కడే ఒక అద్భుతమైన కర్మ స్తోత్రం పనిచేస్తుంది. మీరు ఎప్పుడో పూర్తిగా వదిలేయాలనుకున్న ఆశ, ఒక కళ లేదంటే ఒక వ్యక్తి గురించి ఇక నా జీవితంలో అది లేదు, ముగిసిపోయిందని మీరు అనుకున్నారు. కానీ కరెక్ట్ గా మళ్ళీ అదే జీవితంలోకి తిరిగి వస్తుంది. ఇది కేవలం యాదృశికం కాదు. ఆ విషయం లేదంటే ఆ కర్మబంధం ఇంకా పూర్తిగా ముగియలేదని దానికి ఆ మహాదేవుడు చూపిస్తున్న స్పష్టమైన సూచన. గతంలో నమ్మి మోసపోయిన తప్పులను అస్సలు కూడా పునరావృతం చేయరు. కొన్ని విషయాలు మీ జీవితంలో తిరిగి రావడం మిమ్మల్ని బాధ పెట్టడానికి కాదు, వాటిని ఒక సరైన ముగింపు ఇచ్చి మీ మనసుకు పూర్తి శాంతిని చేకూర్చడం కోసమే. అయితే జాతకంలోని మానసిక ఒత్తిడి, అకారణ భయం మరియు నిద్రలేమి సమస్యలు పూర్తిగా తగ్గించుకోవడానికి, అలాగే అఖండ లాభాలు నిరంతరం పొందడానికి ఆ పరమ పవిత్రమైన పరిహారాలు ఇప్పుడు తప్పకుండా పాటించండి. మీ మనసులో ఉన్న ఆందోళనలు తొలగిపోవడానికి ప్రతిరోజు ఉదయాన్నే లేదంటే సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని గణపతి అంతర్వశీయడం పఠించండి లేదంటే వినండి. దానితో పాటు వీధి కుక్కలకు లేదంటే మూగ జీవాలకు ఆహారం కాని రొట్టె గాని పెట్టండి. దీని వల్ల నెగిటివ్ దోషాలన్నీ పూర్తిగా తొలగిపోయి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. మరియు శని ప్రభావం వల్ల మీ జీవిత భాగస్వామితో ఎలాంటి మనస్పర్ధలు రాకుండా బంధాలు సత్సంబంధాలుగా కొనసాగడానికి ఈ వారంలో వచ్చే శనివారం నాడు ప్రశాంతంగా ఆంజనేయ స్వామి గుడిలోను గాని నల్ల నువ్వుల నూనెతో భక్తితో దీపారాధన చేయండి. దీని వల్ల మీ బంధాల్లో ఉన్న అడ్డంకులు గాని చిరాకులు గాని అన్ని తొలగిపోతాయి. ఇక గురు అనుగ్రహం ఇచ్చే ఆర్థిక లాభాలు, ఆకస్మిక ధనయోగాలు ఎప్పటికీ అలాగే నిలిచిపోయి ఉండడానికి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధతో పఠించండి. ఈ చిన్న పరిహారాలు నమ్మకంతో పాటిస్తే ఆ మహాదేవుడి అనుగ్రహంతో మీ జీవితంలో ఒక సరికొత్త వెలుగు వస్తుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారి ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.